గూడూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు గూడూరులో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. గత కొంతకాలం రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ నాయకులకు ఎమ్మెల్యే నిమ్మరసమిచ్చి దీక్షలను విరమింపజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఖచ్చితంగా నేను చేరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. అయితే ఊరు ఒకటే కాదు, చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాలు కొన్ని నిధుల వల్ల లేట్ అయింది. ఎందుకంటే చాలా మంది మాకు జిల్లా ఇవ్వండి, మాకు ఊరుని తెలుగు కలపండి, రాజేంద్రాన్ని కలపండి, మదనపల్లి జిల్లా ఇవ్వండి, గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితిలో కొద్దిగా ఆలస్యమైందని చెప్పి కూడా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో 2 సార్లు ప్రస్తావించారు. అందరూ కూడా మీకు తెలుసు. ఎందుకంటే దీనికి కారణం నేను లోకల్ని, ఈడ పుట్టినోని, మీ అందరితో ఒక మున్సిపల్ చైర్మన్ ని 2 సార్లు ఎమ్మెల్యే చేసినోని. నాకు తెలుసు నా కూతురు బాగా. గతంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు గెలవ. మీ అందరి దైవాలను గెలిపించారు కాబట్టి మీ మనసులో ఎంత పట్టుదల ఉందో అంతకన్నా రెట్టింపు పట్టుదల మీ గూడూరు వాసిగా, మీ దైవాల రాజకీయాల్లో వచ్చిన వాడిగా నాకు ఉంది. కాబట్టి నేనైతే పట్టుదలతోనే ఉన్నా. ఇవ్వండి